బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు చేపట్టిన సామాజిక కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ను అభివృద్ధి పరచడంలో భాగంగా ఓ మహోత్తర కార్యక్రమం చేపట్టారు వివిఎస్బి యాజమాన్యం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి విశ్వాని స్కూల్ ఆఫ్ బిజినెస్, తుమ్మకుంట సంయుక్తంగా విస్తృత రహదారి భద్రతా అవగాహన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవిస్తాను. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ను తప్పనిసరిగా ధరిస్తాను. నేను మద్యం సేవించి వాహనం నడపను. బాధ్యత గల పౌరునిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను. రోడ్డు మీద ప్రమాదాలను నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి 10 గ్రామాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను గౌరవించడం, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు గ్రామాల్లో కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో ఆసక్తిని కలిగించేందుకు ఫ్లాష్ మాబ్స్, స్కిట్స్, బుర్రకథలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అజాగ్రత్తతో డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు మరియు రక్షణ చర్యల వంటి ప్రాముఖ్యతను ఆసక్తికరంగా తెలియజేశారు. ఈ ప్రచారంలో ట్రాఫిక్ పోలీస్ శాఖ కూడా పాలుపంచుకుని యాక్సిడెంట్ వీడియోలు ప్రదర్శనలు, బాధితుల విన్నపాలు మరియు వారి కుటుంబ సభ్యుల అనుభవాలను వినిపించారు. అవి చూసిన ప్రజలు భావోద్వేగం చెందారు. అనంతరం ట్రాఫిక్ అవగాహన ప్రతిజ్ఞతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వివిఎస్బి ఉపాధ్యాయులు, విద్యార్థి బృందాలు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. ట్రాఫిక్ పోలీస్ వారి సహకారంతో వివిఎస్బి యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి పౌరునికి ఒక పిలుపుగా నిలుస్తోంది. మరి మనమందరం కూడా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, బాధ్యతాయుతంగా డ్రైవ్ చేద్దాం, అలాగే రోడ్లపై భద్రతకు రక్షకులుగా నిలుద్దాం. నేను మద్యం సేవించి వాహనం నడపను. బాధ్యత గల పౌరుడిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను. రోడ్డు మీద ప్రమాదాల నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను. ఫోన్ వాడుతూ వాహనం నడపను. పాదచారులకు అండగా నిలుస్తాను.